Like, share and subscribe to Winspire Media. వెల్కమ్ టు విన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. రాజకీయాలకు నో రూల్స్, గెలిచిన వాడి ఆటే కరెక్ట్. ఎవరేమనుకున్నా జగన్ పాలిటిక్సే వేరు. ఎవరేమనుకుంటున్నారో అనుకుంటూ చంద్రబాబు పాలిటిక్స్. క్రికెట్లో రూల్స్ ఉంటాయి, ఫుట్బాల్లోనూ రూల్స్ ఉంటాయి. అసలు ఆ మాటకు వస్తే అన్ని ఆటల్లో కూడా రూల్స్ ఉంటాయి. కానీ పొలిటికల్ గేమ్లో మాత్రం రూల్స్ గీల్స్ జాంతానాయి. ఎంత క్రియేటివిటీ పెట్టి ఆడతావో అంత బలంగా గెలుస్తారు. ప్రతి చోట నైతికత సాంప్రదాయం కాదని వెనక్కి లాగేవారు ఉంటూనే ఉంటారు. కానీ దేనికైనా విజయమే సమాధానం అన్నట్లుగా ముందుకెళ్తేనే ఫలితం. అలాంటి ఆటలో ముందున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు సాంప్రదాయ రాజకీయానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. జగన్ అనుచిత పద్ధతులకు పాల్పడుతున్నారని అంటున్నారు. కానీ అలా పాల్పడకూడదు అని రూలు లేదన్న సంగతిని గుర్తించలేకపోతున్నారు. ఈ జగన్ కొత్త రాజకీయం, చంద్రబాబు పాత రాజకీయంలో ఎవరిది పై చేయి? వివరాలు చూసే ముందు విన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. 2024 ఎన్నికల్లో గెలవడమే జగన్ లక్ష్యం. 2019లో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి అదే టార్గెట్. ఓటర్ స్థాయిలో వ్యవస్థల ఏర్పాటు, పరిపాలనలో విమర్శలు వచ్చినా డోంట్ కేర్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలిచిన మొదటి రోజు నుంచి ఒకే లక్ష్యం పెట్టుకున్నారు. అదేంటంటే 2024 ఎన్నికల్లోనూ గెలవడం. అందుకోసమే పాలన చేశారు. ప్రత్యేకమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి 50 ఏళ్లకు ఓ ప్రతినిధి ఉండేలా చూసుకున్నారు. వారిపైన గృహసారథుల వ్యవస్థను తెచ్చారు. వారిపైన గ్రామ సచివాలయం నిఘా ఉండనే ఉంది. అంటే కింద స్థాయి ఓటరు వరకు మ్యాపింగ్ చేసుకున్నారన్నమాట. ఈ క్రమంలో ఆయన పరిపాలనలో విఫలమయ్యారన్న విమర్శలు రావచ్చు. కానీ జగన్ తన టార్గెట్ నుంచి డైవర్ట్ కాలేదు. పాలన, అభివృద్ధి కాదు, ఓటర్లకు లబ్ధి కలిగించి గెలవాలని ప్లాన్. తన లబ్ధికి ఓటు పొందేలా వ్యవస్థల ఏర్పాటు. రాజకీయాల్లో నైతికత అంటే ఓటమికి కారణం. గొప్ప పరిపాలకుడిగా పేరు పొందాలని ఆయన అనుకోలేదు. గొప్ప అభివృద్ధి చేయాలని అనుకోలేదు. ప్రజలకు, ముఖ్యంగా ఓటర్లకు వ్యక్తిగతంగా లబ్ధి కలిగించి తాను రాజకీయ ప్రయోజనం పొందాలి అనుకున్నారు. అలా లబ్ధి కలిగినందున జగన్కే ఓటు వేయాలని లబ్ధిదారులందరికీ గుర్తు చేసేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అంటే రాజకీయంగా ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడంలో, ప్రత్యర్థులని డీకోడ్ చేయడంలో సక్సెస్ అయ్యారన్నమాట. ఈ 5 ఏళ్లలో సిస్టమ్ నిర్మించుకున్నారు. బూత్ లెవెల్ వరకు వాళ్ళు మ్యాపింగ్ చేసే ఎబిలిటీతో ఉన్నారు. దీనిపై చాలా విమర్శలు రావచ్చు. అనైతికము అని వాదించవచ్చు. రాజకీయాల్లో నైతికత వెతుక్కోవడం అంటే పరాజయానికి కారణాలు చెప్పినట్లే. జగన్ రాజకీయాల్ని చంద్రబాబు డీకోడ్ చేశారా? సాంప్రదాయ రాజకీయాలనే నమ్ముతున్న చంద్రబాబు గెలిచిన తరువాత చేసే విశ్లేషణలు కాదు, గెలవక ముందు వ్యూహాలు ముఖ్యం. మరి జగన్ రాజకీయాల్ని చంద్రబాబు డీకోడ్ చేశారా అంటే ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు, ఎన్నికలకు వెళ్తున్న వ్యూహాలు చూస్తే చంద్రబాబు మళ్ళీ తన పాత రాజకీయాలతోనే జగన్ను ఢీ కొడుతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చంద్రబాబు ఒకటికి మించి సమస్యలను నెత్తిమీద పెట్టుకున్నారు. జగన్ ఏర్పాటు చేసుకున్న సిస్టమ్ను కౌంటర్ ఇచ్చే వ్యవస్థ లేకపోగా పొత్తులు పెట్టుకొని మరో 2 పార్టీల బాధ్యతలు కూడా నెత్తిన వేసుకున్నారు. అంటే మిగతా 2 పార్టీలతో సమన్వయం చేసుకోవాలి. అది కూడా ఆయనే చూసుకోవాలి. అందుకే సిస్టమ్ లేని చంద్రబాబు ఒక హోప్, భవిష్యత్తును నిర్మిస్తాననే హామీతో మళ్ళీ వస్తున్నారు. జగన్కు తన పరిపాలన మీద వ్యతిరేకత ఉందని తెలుసు. అయినా తాను ఏర్పాటు చేసుకున్న సిస్టమ్ మీద నమ్మకంతో ఉన్నారు. రాజకీయాలను డీకోడ్ చేయాలంటే చాలా కష్టం. గెలిచిన తరువాత పలానా విధంగా గెలిచారని చెబుతారు, కానీ పలానా విధంగా చేస్తే గెలుస్తారని ఎవ్వరూ చెప్పలేరు. చెప్పినా అది రాంగే. అలాంటి రాజకీయాల్లో జగన్ సిస్టమ్ వర్కౌట్ అవుతుందా? చంద్రబాబు ఓల్డ్ స్టైల్ రాజకీయం గెలుపునిస్తుందా? ఎవరు గెలుస్తారు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Winspire Media.